జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. కానీ గత ప్రభుత్వంలో అసలు ఏం అభివృద్ధి జరగలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అది 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరగలేదా? వల్ల మీరు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఆయళ్ళ రాష్ట్రం కొత్తగా ఏర్పడేటప్పుడు మిగులు బడ్జెట్తోని మేము ఆ ప్రభుత్వానికి అప్పచెప్పింది ఆనాటి ప్రభుత్వం. అవును, మిగులు బడ్జెట్. అవును. ఇవాళ మీరు చూడండి, ఆ రోజు ఇవాళ మిగులు బడ్జెట్తో ఇస్తే ఇలా అప్పుల కుప్ప 6,70,000 కోట్ల అప్పులు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా రాష్ట్రాన్ని అన్ని వర్గాలను మోసం చేసి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్ళు అదే ప్రగల్భాలు వాళ్ళకి దక్షిణ తెలంగాణ పాలమూరు దగపడ్డది, మోసం చేయబడ్డది, గతంలో పడ్డది. స్వాతంత్రం వచ్చినప్పటి సంది పాలమూరు వలసల జిల్లా, పాలమూరు దగపడ్డది అని చెప్పారు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం తెస్తే ఇవాళ ఊసే లేదు. మా నియోజకవర్గంలో లక్షిందేపల్లి రిజర్వాయర్ తెస్తాం, అవును, ఇలా సస్యశ్యామలం చేస్తాం అని స్వయాన కేసీఆరే 2009 సంవత్సరంలో నేను పాలమూరు దగ్గపడ్డది, పాలమూరుకు సస్యశ్యామలం చేస్తా, లక్షిందేపల్లి రిజర్వాయర్ తెస్తా, ఈ ప్రాంతాన్ని ఇలా కుండ అంటే తల మీద కుండ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో లక్షిందేపల్లి రిజర్వాయర్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఆ రోజు ఇక్కడ పాలమూరు బిడ్డలు నమ్మడం జరిగింది, ఆయనను ఎంపీగా చేయడం జరిగింది. ఆయన ఎంపీగా అయిన తర్వాతనే 2014లో పాలమూరు పార్లమెంటు సభ్యునిగా రిప్రజెంటేషన్ పార్లమెంట్లో చెప్తే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నోట్ల మట్టి కొట్టిండు. ఇప్పుడు ఇలా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో లక్షిందేపల్లి ఊసే లేదు. ఇలా 5 లిఫ్టులు అంటే అక్కడక్కడ లిఫ్టులు ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడ 1 ఎకరా భూమి ఇలా సాగులోకి రాలేదు.